ఇప్పుడు యేసుప్రభు లోకం నుంచి మనం ప్రత్యేకపరిచింది దేనికి? వెతికి రక్షించింది దేనికి? కృంగిని వేళల్లో లేవనెత్తింది దేనికి? ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనుకూలపరిచింది దేనికి? బాగా చక్కబడి ఆరోగ్యం పొందుకొని శక్తి పొందుకొని ఆస్తులు సంపాదించుకుంటూ తిరుగుతావనా? దానికే దేవుడు మనం బలపరిచింది, దానికే దేవుడు మనం రక్షించింది. దానికమ్మా కరోనా వచ్చింది, కోట్లు కోట్లు ఖర్చు పెట్టిన ఎవరు బ్రతకలేదే, కానీ నీవు నేను బ్రతుకున్నామే కదండి. కరోనా తర్వాత మాత్రం ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని తెగుళ్ళు, ఎంతమంది పోలేదు. వాళ్ళకు వచ్చిన మనకు వస్తే కనీసం హాస్పిటల్లో చూయించుకోవడానికి కూడా మన కాడ ధనం లేదు. అయినా సరే అలాంటి తెగులు నీ దగ్గరికి చేరకుండా నిన్ను కాపాడుకుంటూ ఇంతవరకు నడిపించింది దేనికి? ఆస్తులు కూడా పెట్టుకుంటావని. అందుకే కదమ్మా ఆస్తులు సమకూర్చుకుంటూ తిరుగుతారనా? లేదండి, ఆత్మను సంపాదిస్తామని ఆశతోటి దేవుడు మనకు ఆయుస్సును పొడిగిస్తూ నడిపిస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞత గలవారమై ఆత్మను సంపాదించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్.